మదనపల్లిలో తొగట వీర క్షత్రియుల ఆత్మీయ వనభోజన కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు మదనపల్లి బైపాస్ రోడ్డు చౌడేశ్వరి ఆలయం నుంచి వేలాది ద్విచక్ర వాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తొగట వీర క్షత్రియులు భారీగా పాల్గొన్నారు. చౌడేశ్వరి ఆలయం నుంచి ర్యాలీగా బయలుదేరి విశ్వం కళాశాల సమీపంలోని మల్లయ్యకొండ వరకు చేరుకున్నారు. తొగట వీర క్షత్రియుల ఐకమత్యం ఆదర్శంగా ఉండాలని ఆ సంఘం అధ్యక్షులు చిన్నబాబు చెప్పారు. తొగట వీరులకు రాజకీయ పార్టీలు సైతం పదవులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోనే తొగట వీర క్షత్రియుల వనభోజనాలు ఎంతో నిరాడంబరంగా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఈరోజు పెద్దలందరూ కులబాంధవులందరూ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలకు అతీతంగా అందరం ఒక్కటిగా ఉన్నామనే దానికి ఈ బైక్ ర్యాలీనే నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు మల్లయ్యకొండలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశామంటే కుటుంబ సమేతంగా అందరూ వచ్చి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కాబట్టి రాష్ట్రంలోనే కాక ఎక్కడైనా కూడా తొగట వీర క్షత్రియులందరూ ఐక్యంగా ఉన్నామని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. రాబో రోజుల్లో మా పెద్దలు ఉప్పురామ చంద్రన్న గారు ఆధ్వర్యంలో రీసెంట్ గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ రాజకీయ పరంగా కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చినాయి అన్ని పార్టీలు కూడా. రాబో రోజుల్లో మా కులంకు ఏదైతే మాకు న్యాయపరంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా ఇస్తారో వాళ్ళందరికీ కూడా మా పెద్దలు నిర్ణయించిన మేరకు అందరం శిరసా వహిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై చౌడేశ్వరి మాతాకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.